మీకు ఒక రెగ్యులర్గా లైఫ్ స్టైల్ డిసీజ్లో ఒక షుగరో బీపీనో లేకపోతే గ్యాసో లేకపోతే ఊబకాయం వస్తే ఇంచుమించు అందరికీ సుమారుగా ఒకటే ఒకే ప్యాటర్న్ అందరికీ ఇంచుమించు ఒకే రకంగా తగ్గిపోతుంది. కానీ ఎప్పుడైతే మీకు ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చిందో అది ఏ ఒక్కడికి రిపీట్ కాదు. మీకు వచ్చిన ఆటోఇమ్యూన్ డిసీజ్ వేరు, ప్రపంచంలో ఇంకోటికి వచ్చింది వేరు. ఈ భూమి అంతమయ్యేలోపు మీకు వచ్చిన ఆటోఇమ్యూన్ డిసీజ్ లేకపోతే క్రానిక్ డిసీజ్ ఇంకోటికి రాదు. సో ఇది తగ్గడానికి టైం పడుతుంది. 3 నెలలు, కొంతమంది 3 నెలల్లో 2000, 3000 ఉండే యాంటీటీపీకి వస్తే నార్మల్గా వస్తాయి. మీరు పక్కన కొన్ని పిక్చర్స్ చూడొచ్చు. 5000, 6000 ఉంటాయి కొన్ని. అవి 1000, 1500కి వెంటనే వస్తాయి. ఆ తర్వాత కొంచెం గ్రాడ్యువల్గా తగ్గుతాయి. మొదట స్పీడ్గా తగ్గి ఆ తర్వాత కొన్నాళ్ళు స్లోగా. ఏదైనా సుమారుగా యావరేజ్గా ఎక్కువ మందిలో 5 నుంచి 6 నెలల ప్రాసెస్లో హషిమోటో థైరాయిడైటిస్ నార్మల్ అయిపోతుంది. ఎక్కువ మందిలో, కొంతమందిలో సంవత్సరం పట్టచ్చు, సంవత్సరంన్నర కూడా పట్టచ్చు, కొంతమందిలో 2 నెలలు, నెల కూడా పట్టచ్చు. ఇన్ డిపెండ్స్. ఇక్కడ నా ప్రోటోకాల్ ప్రకారం అలోపతిలో ఇచ్చిన థైరోనామ్ లాంటి మెడిసిన్స్ని కూడా నేను ఒక కంట్రోల్డ్ దీనిలాగా ఒక స్టాండర్డ్గా ఒకటి మెయింటైన్ చేయనిస్తాను. అది కూడా వాళ్ళ ఎండోక్రాలజిస్ట్ల సహకారంతోనే అనుకోండి. ఆ తర్వాత గ్రాడ్యువల్గా తగ్గినప్పుడు వాళ్ళే తీసేస్తారు, అంతే.